5 ఏప్రిల్ 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు నామరూపాల వ్యాధి నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. తప్పుడు ఖాతాను తయారు చేసుకోకూడదు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు నామరూపాల వ్యాధి నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. తప్పుడు ఖాతాను తయారు చేసుకోకూడదు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ప్రశ్న: భాగ్యవంతులైన పిల్లలు ఏ ముఖ్య పురుషార్థము ద్వారా తమ భాగ్యాన్ని తయారు చేసుకుంటారు? జవాబు: భాగ్యవంతులైన పిల్లలు అందరికీ సుఖాన్ని ఇచ్చే పురుషార్థం చేస్తారు. మనస వాచ కర్మన ఎవరికి దుఃఖం ఇవ్వరు. శీతలముగా ఉంటూ నడుచుకున్నట్లయితే భాగ్యము తయారవుతూ ఉంటుంది. ఇది మీ విద్యార్థి జీవితము. మీరు ఇప్పుడు గుటకలు మింగకూడదు. అపారమైన సంతోషంలో ఉండాలి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: నిర్బంధనులుగా అయ్యేందుకు జ్ఞానం యొక్క నశ ఉండాలి. దేహాభిమానపు నడవడిక ఉండకూడదు. పరస్పరము ఉప్పు నీరులా అయ్యే సంస్కారాలు ఉండకూడదు. దేహదారుల పట్ల ప్రేమ ఉన్నట్లయితే బంధనముక్తులుగా అవ్వలేరు. రెండో పాయింట్: కర్మయోగులుగా అయి ఉండాలి. తప్పకుండా స్మృతిలో కూర్చోవాలి. ఆత్మాభిమానిగా అయి చాలా మధురంగా మరియు శీతలంగా అయ్యే పురుషార్థం చేయాలి. సేవలో ఎముకలను సైతము ఇవ్వాలి. వరదానము: శ్రీమతం ద్వారా మన్మతము మరియు జనమతము యొక్క కల్తీని సమాప్తం చేసే సత్యమైన స్వకళ్యాణి భవ. శ్రీమతము ద్వారా మన్మతము మరియు జనమతము యొక్క కల్తీని సమాప్తం చేసే సత్యమైన స్వకళ్యాణి భవ. వివరణ: తండ్రి పిల్లలకు అన్ని ఖజానాలను స్వకల్యాణము మరియు విశ్వ కళ్యాణము కొరకు ఇచ్చారు. కానీ వాటిని వ్యర్థం వైపు ఉపయోగించడము, అకల్యాణ కార్యంలో ఉపయోగించడము, శ్రీమతములో మన్మతము మరియు జనమతము యొక్క కల్తీని కలపడము, ఇది అప్పగించిన సంపదలో మోసము చేయడం వంటిది. ఇప్పుడు ఈ మోసాన్ని మరియు కల్తీని సమాప్తం చేసి ఆత్మికతను మరియు దయను ధారణ చేయండి. స్వయం పట్ల మరియు సర్వుల పట్ల దయ చూపించి స్వకల్యాణిగా అవ్వండి. స్వయాన్ని చూడండి, తండ్రిని చూడండి, ఇతరులను చూడకండి. స్లోగన్: ఎవరైతే ఎక్కడ ఆకర్షితులు అవ్వరో వారే సదా హర్షితులుగా ఉండగలరు. ఎవరైతే ఎక్కడ ఆకర్షితులు అవ్వరో వారే సదా హర్షితులుగా ఉండగలరు. అవ్యక్త సూచనలు: కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. బాబా మరియు నేను కంబైన్డ్గా ఉన్నాము. చేయించేవారు బాబా మరియు చేయడానికి నిమిత్తము ఆత్మను అయిన నేను. దీన్నే ఆలోచన రహితము అని అంటారు. అనగా ఒక్కరి స్మృతి. శుభచింతనలో ఉండేవారికి ఎప్పుడు చింత ఉండకూడదు. ఏ విధంగా తండ్రి మరియు మీరు కంబైన్డ్గా ఉన్నారో, శరీరము మరియు ఆత్మ కంబైన్డ్గా ఉన్నాయో, మీ భవిష్య విష్ణు స్వరూపము కంబైన్డ్గా ఉందో, అలా స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్గా ఉండాలి. అప్పుడు శ్రమ తక్కువ, ఫలితము ఎక్కువ లభిస్తుంది. ఓం శాంతి.